ఫోకస్. దేశంలోని చలి తీవ్రత పెరిగింది, కానీ రాజధాని ఢిల్లీలో మాత్రం హీట్ గా ఉంది. అవును, అది పొలిటికల్ హీట్. పార్లమెంట్ వింటర్ సెషన్ తొలి రోజు నుంచే హీట్ పుట్టిస్తున్నాయి. అధికార ప్రతిపక్షాల మధ్య డైలాగ్ వార్కు ఈ సమావేశాలు వేదికగా మారాయి. ఇక ప్రాంతీయ పార్టీలు లోకల్ ఇంపార్టెన్స్ పై ఫోకస్ పెట్టాయి. మొత్తానికి మోడీ రెండో టర్మ్ లో రెండో సమావేశాలు వాడి వేడిగా ప్రారంభమయ్యాయి. ఇదే అంశంపై ఇవాల్టి స్పెషల్ ఫోకస్ లో హాట్ వింటర్ లో చూద్దాం. పార్లమెంట్ సెషన్స్ అంటేనే ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలకు ఉన్న ఆయుధం. ప్రభుత్వ విధానాలపై ప్రజా ఆకాంక్షలను తెలియచేసేందుకు సరైన వేదిక. ఈ రోజు కోసమే విపక్ష పార్టీలు వేచి చూస్తాయి. మరి ఆ సమయం రానే వచ్చింది. గతంలో కంటే భిన్నంగా వ్యవహరిస్తూ మోడీ సర్కార్ విధానాలను టార్గెట్ చేస్తూ పై చేయి సాధించాలన్నది విపక్షాల వ్యూహం. ఎలాగైనా విపక్షాలను ఎదుర్కొని ధీటుగా జవాబివ్వాలని అధికార పక్షం వ్యూహంగా కనిపిస్తోంది. హాట్ గా ప్రారంభమైన లోక్సభ వ్యూహ ప్రతివ్యూహాలకు పదును పెట్టిన విపక్షాలు, తొలి నుంచే కాక పుట్టేస్తున్న సమావేశాలు. పార్లమెంట్ సమావేశాలు హాట్ గా ప్రారంభమయ్యాయి. బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక జరుగుతున్న రెండో సెషన్ ఇది. ఓవైపు శీతాకాలం చలిచలిగా ఉంటే, రాజకీయాల్లో మాత్రం పార్లమెంట్ సమావేశాలు హీటెక్కిస్తున్నాయి. మహారాష్ట్రలో రాజకీయ పరిణామాల ప్రభావం ఈ సమావేశాలపై స్పష్టంగా కనిపిస్తున్నాయి. శివసేనకు చెందిన 18 మంది లోక్సభ సభ్యులు, 3 రాజ్యసభ సభ్యులు ప్రతిపక్ష బెంచ్లోకి మారారు. వచ్చే నెల 13 వరకు ఈ సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికార ప్రతిపక్ష పార్టీలు ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు పదును పెట్టాయి. ఎన్డీఏ ప్రభుత్వ నిర్ణయాలు, జీఎస్టీ, ఎకానమీ స్లోడౌన్ అంశాలపై పార్లమెంటు వేదికగా కేంద్రాన్ని నిలదీయాలని ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. వ్యవసాయ, కార్మిక రంగాలకు సంబంధించిన అంశాలపై లెఫ్ట్ పార్టీలు అస్త్రాలను సిద్ధం చేశాయి. ఇక గత పార్లమెంటు సమావేశాల్లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ లాంటి కీలక బిల్లులను మోడీ సర్కార్ గట్టెక్కించుకుంది. ఈసారి కూడా మరిన్ని కీలక బిల్లులపై దృష్టి సారించింది. ఈ సమావేశాల్లో 27 బిల్లులను ప్రవేశపెట్టనుంది. అయోధ్య రామాలయానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలన్న సుప్రీం ఆదేశాల నేపథ్యంలో సంబంధిత బిల్లును కేంద్రం కీలకంగా భావిస్తోంది. ఈ బిల్లును కూడా ఈ సెషన్లోనే ప్రవేశపెట్టే అవకాశముంది. ఇందుకు సంబంధించి కేంద్ర సాంస్కృతిక శాఖ న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంది. నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ని దేశవ్యాప్తంగా అమలు చేయడం, పౌరసత్వ చట్టం విషయంపైన బీజేపీ సర్కార్ క్లారిటీతో ఉంది. బీజేపీ ఎజెండాలో ఆర్టికల్ 370, అయోధ్య, తరువాత కామన్ సివిల్ కోడ్ ప్రధాన అంశంగా కనిపిస్తోంది. కామన్ సివిల్ కోడ్ కోసం ప్రజల అంగీకారం పొందాల్సి ఉంటుందని, అందుకే ఎన్ఆర్సీ బిల్లు గట్టెక్కిన తరువాత దానిపై ప్రభుత్వం దృష్టి పెడుతుందని సమాచారం. వీటితో పాటు కీలక ఆర్డినెన్స్లను కూడా తీసుకురావాలని కేంద్ర సర్కార్ భావిస్తోంది. ఆదాయపు పన్ను చట్టం 1961, ఆర్థిక చట్టం 2019లను సవరిస్తూ దేశీయ కంపెనీల కార్పొరేట్ పన్నును తగ్గిస్తూ తీసుకువచ్చిన ఆర్డినెన్స్ తో పాటు ఈ సిగరెట్ల అమ్మకం, ఉత్పత్తి, నిల్వలను నిషేధిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ పై కూడా బీజేపీ సర్కారు ప్రధానంగా దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈసారి కూడా పార్లమెంట్ అత్యంత సమర్థంగా సాగాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. సభా నియమ నిబంధనల ప్రకారం అన్ని అంశాలని చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మోడీ చెప్పారు. నిర్ణయాత్మక చర్చలు జరిగితే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉంటుందన్నారు ప్రధాని మోడీ. గత కొద్ది రోజులుగా దాదాపు అన్ని రాజకీయ పార్టీల నేతలను కలుసుకునే అవకాశం తనకు కలిగిందని, గత పార్లమెంట్ సమావేశాలు అద్భుత రీతిన జరిగాయని,
అందరూ ఎంపీలు చురుగ్గా పాల్గొనడమే అందుకు కారణమని అన్నారు. ఆ క్రెడిట్ కేవలం అధికార పక్షానికే కాకుండా మొత్తం పార్లమెంటుకే దక్కుతుందని ప్రశంసించారు. ఈ ఏడాది పార్లమెంట్ చివరి సమావేశం ఇదేనని మోడీ అన్నారు. రాజ్యసభ 250వ సమావేశం కావడం కూడా ఈసారి చాలా కీలకమని, భారత రాజ్యాంగానికి 70 ఏళ్లు పూర్తయినందున రాజ్యాంగ దినోత్సవం కూడా జరుపుకోనున్నామని మోదీ పేర్కొన్నారు. శీతాకాల సమావేశాలకు ముందు జరిపిన అఖిలపక్ష సమావేశం విజయవంతమైందని, నిర్ణయాత్మకంగా జరిగిందన్నారు. సభలో అన్ని అంశాలపై నిష్కర్షగా చర్చ జరగాలని తాము కోరుకుంటున్నామని, నాణ్యమైన చర్చలు జరగడం చాలా కీలకమని, అలాంటి చర్చలతో పార్లమెంట్ ప్రతిష్టను పెంచేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని మోదీ కోరారు. अभूतपूर्व सिद्धियों से भरा हुआ था और ये मुझे सार्वजनिक रूप से गर्व से कहना चाहिए कि ये सिद्धि सरकार की नहीं होती है, ये सिद्धि ट्रेजरी बेंच की नहीं होती है, ये सिद्धि पूरे सदन की होती है और सभी सांसद उसके हकदार होते हैं। और इसलिए मैं फिर एक बार सकारात्मक सक्रिय भूमिका के लिए सभी सांसदों का आभार व्यक्त करता हूं और आशा करता हूं ये सत्र भी देश के विकास की यात्रा को, देश को गति देने में, दुनिया जिस तेजी से आगे बढ़ रही है उसके साथ कदम मिलाने का सामर्थ्य हम हमारी संसद में भी प्रकट करें। हम सभी मुद्दों पर खुलकर के चर्चा चाहते हैं। उत्तम से उत्तम बहस हो यह आवश्यक है। वाद हो, विवाद हो, संवाद हो, हर एक कोई अपनी बुद्धि शक्ति का प्रचुर मात्रा में उपयोग करें। ఇదిలా ఉంటే బీజేపీని ప్రతిపక్షాలు టార్గెట్ చేసేందుకు సిద్ధమయ్యాయి. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తరువాత నెలకొన్న హైడ్రామాపై ప్రతిపక్షాలు బీజేపీని కార్నర్ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇక శివసేన బీజేపీతో తెగదింపులు చేసుకోవడంతో కమలం పార్టీకి కొత్త తలనొప్పిగా మారింది. బీజేపీతో తెగదింపులు చేసుకున్న నేపథ్యంలో శివసేన ఎంపీలు ప్రతిపక్షాలు కూర్చుండే చోట కూర్చున్నారు. జమ్మూ కాశ్మీర్ అంశం నుంచి ఆర్థిక మాంద్యం వరకు తొలి రోజున అధికార విపక్షాల మధ్య గందరగోళం నెలకొంది. మరోవైపు టీఆర్ఎస్, వైసీపీ, తృణమూల్ కాంగ్రెస్ లాంటి ప్రాంతీయ పార్టీలు స్థానిక అంశాలపై పట్టుబట్టాలని నిర్ణయించుకున్నారు. 20 రోజులు మాత్రమే సాగే ఈ సమావేశాల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని, ప్రతిపక్షాల ట్రాప్ లో పడొద్దని బీజేపీ అధిష్టానం తన ఎంపీలకు దిశానిర్దేశం చేసింది. ఉభయ సభల ముందుకు రానున్న బిల్లులకు మద్దతు కూడగట్టేలా ఎత్తుగడలను రచిస్తోంది. ఈ నెల 26న సంవిధాన్ దివాస్ ను ఘనంగా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఆ రోజున పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాష్ట్రపతి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మన విభజన చట్టంలో ఏ విధంగా నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పి పూర్తి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్తో రావాల్సిన నిధులన్నీ కూడా సత్వరమే విడుదల చేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించినారు. మేము ఖచ్చితంగా గవర్నమెంట్ని అన్ని విధాలా ఒత్తిడి చేసి పోలవరం ప్రాజెక్టుకి మొదటి ప్రయారిటీలో నిధులు విడుదలయ్యే విధంగా కూడా చేస్తాం. రాబో రోజుల్లో కాఫర్ డ్యామ్ పూర్తయితే దాదాపు 10,000 కోట్ల పైన తక్షణమే ల్యాండ్ అక్విజిషన్ కూడా అవసరం ఉంటుంది. దానిపైన కూడా ఇప్పటి నుంచే గవర్నమెంట్ పైన ఒత్తిడి తీసుకురావాలని చెప్పి కూడా మేమందరూ కూడా నిర్ణయించుకోవడం జరిగింది. డిస్ట్రిక్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ ఏదైతే గత 2 సంవత్సరాలుగా రిలీజ్ కాలేదో ఆ ఫండ్స్ కూడా, అదేవిధంగా ఇంకా కూడా విభజన చట్టంలో అనేక అంశాలు ఏవైతే రెవెన్యూ డెఫిసిట్ మనకు రావాల్సిందో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే పేచి పెట్టిందో ఈరోజు కాక్ కూడా మనకు రావాల్సిన డబ్బులు సర్టిఫై చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మనకి ఇంకా బలం పెరిగి గట్టిగా అడిగే అవకాశం ఉంటుంది. వీటన్నిటిపైన కూడా ముఖ్యమంత్రి గారు క్షుణ్ణంగా ప్రతి ఒక్క పాయింట్ కూడా ఎంపీలందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది.
ఏ విధంగా పనితీరు ఉండాలి, ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలో కూడా మాకు అందరికి కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. రాష్ట్రానికి బెనిఫిట్ అయ్యే ప్రతి అంశాన్ని కూడా బాగా స్టడీ చేసి ప్రతి ఒక్క విషయం గురించి కూడా మీరు పోరాటం చేయాలా. ఖచ్చితంగా మీరు ప్రతి ఒక్క విషయాన్ని కూడా రాష్ట్రానికి లబ్ధి చేకూరే విధంగా మీ పనితీరు ఉండాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో రైతులు, భవన కార్మికుల ఆత్మహత్యలు, రాష్ట్ర సమస్యలను పార్లమెంట్లో లేవనెత్తుతామని టీడీపీ పార్లమెంటరీ పార్టీ వెల్లడించింది. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి సంబంధించిన అంశాలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని కేంద్రాన్ని కోరామని టీడీపీ నేతలు అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతుందని, కొనుగోలు శక్తి పెరిగేలా చర్యలు తీసుకోవాలని కోరినట్టు చెప్పారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తరువాత పరిస్థితులు మారిపోయాయని, రైతులు, భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, రాష్ట్రంలో తిరోగమన పాలన సాగుతోందని, వాటిపై పార్లమెంటు ఉభయ సభల్లో లేవనెత్తుతామని అన్నారు. సభలో పార్టీలకు కేటాయించే సమయాన్ని పెంచాలని కోరామని, బిల్లుపై చర్చ విషయంలో చిన్న పార్టీలకు 2-3 నిమిషాలు సమయం కేటాయించడంతో సభ్యులు సరైన అభిప్రాయాలను వ్యక్తం చేయలేకపోతున్నారని అఖిలపక్ష దృష్టికి తీసుకెళ్లామన్నారు. ఈ వింటర్ సెషన్లో మన స్ట్రాటజీ ఏంటి, ఎట్లా చేయాలా, ఏం సబ్జెక్ట్స్ వస్తాయి, ఏం ఛాలెంజెస్ వస్తాయి అన్నీ డిస్కస్ చేశాము. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఎలక్షన్స్ అయిపోయినాక కొత్త గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి, వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎన్నో తప్పు డిసిషన్స్ తీసుకుంటున్నారు. మేము ఇంతవరకు హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు మన పార్టీకి ఓటేసిన వాళ్ళందరూ సపోర్టర్స్ అయినా, క్యాడర్ అయినా అందరిపైన అటాక్స్ చేస్తూ ఉంటే కంప్లైంట్ ఇచ్చేది జరిగింది. ఇప్పటివరకు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో రాబోయే బిల్లులు, వాటిపైన ఉన్నటువంటి అంశాల పట్ల తీసుకోవాల్సిన చర్చించుకున్నాం. అలాగే దురదృష్టకరమైన పరిణామం ఏంటంటే భారతదేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ అనేటటువంటి కనుమరుగయ్యే పరిస్థితి కనపడుతుంది. ఈ దురదృష్టకరమైన పరిణామాల నుంచి ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా ఒడ్డున పడేయాలా, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ రకమైన భరోసా కలిగించాలి, ఈ రాష్ట్రం యొక్క ఉనికిని ఎలా పరిరక్షించుకోవాలి అనేటటువంటిది ప్రధాన అంశంగా చర్చించి, ఈ రివర్స్ గవర్నెన్స్తో అది పాలన చేతకాకన లేకపోతే ఉద్దేశపూర్వకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నష్టపరిచి పొరుగు రాష్ట్రాలతో ఏమైనా ఒప్పందం పెట్టుకుని వాళ్ళను బాగు చేయటానికా, ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి వివిధ సామాజిక పరిస్థితులు వీటన్నిటినీ కూడా భిన్నంగా నిర్ణయాలు అనేటటువంటి తిరోగమనంలో తీసుకుంటూ ప్రజలపైన రుద్ది ఈ ఆంధ్రప్రదేశ్ ఉనికికే ప్రమాదం ఏర్పడినటువంటి పరిస్థితి నుంచి ఈ విషయాలన్నిటినీ కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి సమావేశాల్లో మేము ఈ విషయాలు కూడా ఆంధ్రప్రదేశ్ సమస్యలన్నింటినీ ఒక ఇరిగేషన్ ప్రాజెక్టులే కాదు, లాంగ్వేజ్ కాదు, లా అండ్ ఆర్డరు, వయలేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్, తర్వాత ఫండ్స్ డెఫిసిట్, ముఖ్యంగా అసలు క్యాపిటల్ అనేటటువంటిది లేకుండా నిర్మూలించే విధానం, దేశాన్ని ఏ రకంగా కించపరిచే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నటువంటి అంశాలని పార్లమెంటు ద్వారా దేశానికి తెలియజేయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా బాధ్యులు చేసి వాళ్ళను కూడా ఏ రకంగా ఈ యొక్క సిచ్యువేషన్ మీద ఏ రకంగా రియాక్ట్ చేయాలన్న దాని మీద మేము కూడా ప్రస్తావించడం జరిగింది. అందులో ముఖ్యమైనటువంటిది జియో 2430 ఏదైతే రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రెస్ తాలూకా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని హరించే విధంగా ఏదైతే జియో వచ్చిందో అది ఖచ్చితంగా పార్లమెంటులో కూడా లేవనెత్తాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తానికి రెండో టర్మ్లో బీజేపీకి చుక్కలు చూపించాలని విపక్షాలు వ్యూహాలతో సిద్ధమైతే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గకుండా ధీటుగా ప్రతిపక్షాలను ఎదుర్కొనేందుకు రెడీ అయ్యింది మోడీ సర్కార్. స్పెషల్ ఫోకస్. ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలో మొదటి 5 ఏళ్లు బాగానే సాగినట్లు కనిపిస్తున్నా రెండోసారి బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో చాలా సమస్యలు కనిపిస్తున్నాయని మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. ఇక ఆర్థిక మాంద్యం, ఆర్థిక మందగమనం, పడిపోతున్న వృద్ధి రేటు, నిరుద్యోగం, జమ్మూ కాశ్మీర్లో ఇంకా సెట్ కాని పరిస్థితులు, రైతు వ్యతిరేక నిర్ణయాలు ఇలా చాలా అంశాలపై కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యాయి.
తొలి రోజే సభలో గందరగోళం, నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాలు, ప్రభుత్వ విధానాలపై విపక్షాల టార్గెట్. లోక్సభలో తొలి రోజే గందరగోళం నెలకొంది. కశ్మీరులో పరిస్థితులపై లోక్సభలో కాంగ్రెస్, మహారాష్ట్రలో వర్షాలకు నష్టపోయిన పంటపై శివసేన, కశ్మీరులో ఫరూక్ అబ్దుల్లా నిర్బంధంపై టీఎంసీ వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టారు. దివంగత నేతలు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, జగన్నాథ్ మిశ్రా, రామ్ జెఠ్మలానీ, ఎన్ శివప్రసాద్, గురుదాస్ గుప్తా, సుఖ్దేవ్ సింగ్ లిబ్రాలకు పార్లమెంట్ ఉభయ సభలు ఘనంగా నివాళులర్పించాయి. అనంతరం ప్రశ్నోత్తరాలను అడ్డుకునేందుకు విపక్ష సభ్యులు యత్నించారు. పలు అంశాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి. వాటినేవీ పట్టించుకోకుండా స్పీకర్ గందరగోళం మధ్యనే ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఆర్థిక మాంద్యం, దేశంలో నిరుద్యోగం తాండవం చేస్తున్నాయంటూ సభలో విపక్షాలు నినాదాలు హోరెత్తించాయి. అబద్ధపు మాటలను పక్కన పెట్టి నిజాలు చెప్పాలంటూ నిలదీశాయి. కశ్మీర్ అంశంపై సభలో నిరసన, కాంగ్రెస్, డీఎంకే, ఎన్సీపీ పార్టీలు నిరసన తెలిపాయి. ప్రాంతీయ భాషల పరిరక్షణపై లోక్సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని ప్రశ్న లేవనెత్తారు. సంస్కృతి, సాంప్రదాయాలను రక్షించాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, ఏపీలో జగన్ ప్రభుత్వం పాఠశాలల్లో ఇంగ్లీష్ను తప్పనిసరి చేసిందన్నారు. త్రిభాషా విధానాన్ని అమలు చేయాలన్నారు. Sir, I appreciate the growing demand of English to make our youth world-class professionals so that they can succeed in global competitive market. But sir, because of this, more and more schools are shifting to their focus to teaching English. For example, even the government of Andhra Pradesh, under the leadership of Mr. Jagannath Reddy, has made English the language of instruction in all the government schools compulsory, sir. And hence the attention given to Telugu is going down. According to the All India Survey on Higher Education 15-16, the total number of enrollments at PhD level in the discipline of Telugu literature is 167 out of nearly 7,000, sir. Enrollment, which is just 2%, sir. So in light of this, it is important to preserve the three-language formula as envisaged in the National Education Policy 2019, sir. So, sir, what steps is the ministry taking so that equal focus is given to each language a student learns, and also what support is the ministry giving to Telugu research and promotion so that more and more people enroll for PhD programs in Telugu and further research on this great classic language to preserve it for our future generations, sir. దీనిపై కేంద్ర మంత్రి పోఖ్రియాల్ వివరణ ఇచ్చారు. తెలుగు భాష ఉన్నతికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. హైదరాబాద్, బెనారస్ తదితర విశ్వవిద్యాలయాల్లో తెలుగు భాషా పీఠల అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు. భారతీయ భాషలను పరిపుష్టి చెయ్యడానికి కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. దీనిలో భాగంగా శాస్త్రీయ అధ్యయన కేంద్రాన్ని నెల్లూరులో ఏర్పాటు చేశామని, ఈ నెల 13న కార్యకలాపాలు ప్రారంభమయ్యాయన్నారు. 2011లో హైదరాబాద్ యూనివర్సిటీలో తెలుగు అధ్యయన కేంద్రాన్ని నెలకొల్పామని, నిధులు కూడా మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పార్లమెంట్ ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో శివసేన ఎంపీలు ఆందోళన చేపట్టారు. మహారాష్ట్రలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో అకాల వర్షాలను జాతీయ విపత్తుగా పరిగణించాలని శివసేన ఎంపీలు డిమాండ్ చేశారు. భారీ వర్షాలకు మహారాష్ట్రలో పంట నష్టంపై శివసేన పార్టీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించడంతో ఎంపీలు వాకౌట్ చేశారు. మరోవైపు కశ్మీర్లో నిర్బంధంలో ఉన్న నేతలను వెంటనే విడుదల చెయ్యాలని కాంగ్రెస్తో పాటు యూపీఏ పక్షాల ఎంపీలు నినాదాలు చేశారు. చట్ట విరుద్ధంగా వారందరినీ నిర్బంధించారని ప్రభుత్వాన్ని విమర్శించారు. ఫరూక్ అబ్దుల్లాను గృహ నిర్బంధంలో ఉంచి 108 రోజులు గడుస్తున్నాయని, నిరసన తెలపడం ఆయనకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని కాంగ్రెస్ ఎంపీ రంజన్ చౌదరి అన్నారు. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ లోక్సభ నుంచి కాంగ్రెస్ ఎంపీలు వాకౌట్ చేశారు. ఇక అటు ప్రజాస్వామ్య గొప్పదనాన్ని చాటి చెప్పే అనేక కీలక ఘట్టాలకు వేదికగా నిలిచిన రాజ్యసభకు చరిత్రలో ఈరోజు ప్రత్యేకత సంతరించుకుంది. రాజ్యసభ
250వ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక చర్చల్లో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రసంగించారు. ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ఇది తగిన సమయమని, స్వాతంత్ర్యం వచ్చిన సమయంలో భారత్ అనేక సమస్యలు ఎదుర్కొందన్నారు. మనం చేసిన పనులను గుర్తు చేసుకుని వెన్ను తట్టుకునే సమయమిదని 1952లో రాజ్యసభ సమావేశమైన నాటి నుంచి ఎన్నో చట్టాలు చేసిందన్నారు. లోక్సభ ఆమోదించిన బిల్లులకు రాజ్యసభ అడ్డంకిగా నిలవకూడదని సూచించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మరింత మెరుగ్గా పనిచేసేందుకు ఆయన సూచనలు చేశారు. Our sense of profound sorrow and deep sympathy. The House stands adjourned till 2 p.m. Please, I have not. Please, we are in the midst of a condolence motion. The House, okay, you always make significant points at an insignificant time. The House stands adjourned till 2 p.m. as a mark of respect to the memory of Sri Arun Jaitley and Sri Ram Jethmalani, sitting members of the House. ఇక దేశ ఆర్థిక సామాజిక పరివర్తనలో రాజ్యసభ అత్యంత కీలక పాత్ర నిర్వహించిందని ప్రధాని మోదీ అన్నారు. రాజ్యసభ 250వ సమావేశం జరుగుతున్న చారిత్రక క్షణాలు ఇవన్నారు. పెద్దల సభ సభ్యులందరికీ ఆయన ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఎన్నో చారిత్రక సందర్భాలకు రాజ్యసభ సాక్షిభూతంగా నిలిచిందని, చరిత్ర సృష్టించిందని, ఎంతో దూరదృష్టి కలిగిన సభ ఇదని మోడీ కొనియాడారు. భిన్నత్వానికి ప్రతీక రాజ్యసభ అని, కాలానుగుణంగా సభ ఔన్నత్యం పెరగడంతో పాటు సభ్యులు దేశ ఔన్నత్యాన్ని ఎంతో పెంచుతూ వచ్చారని ప్రధాని అన్నారు. ఇక్కడే ఎన్నో బిల్లులు ఏకాభిప్రాయంతో ఆమోదం పొందాయని అన్నారు. దేశానికి మేలు చేయాల్సి వచ్చినప్పుడల్లా రాజ్యసభ తన ప్రత్యేకతను చాటుకుంటూనే ఉందన్నారు. ట్రిపుల్ తలాక్ బిల్లు, జీఎస్టీ బిల్లును, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ను ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు. ప్రధాని తన ప్రసంగంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సేవలను కూడా గుర్తు చేశారు. दो अलग अलग घटनाओं को जोड़ करके अभी प्रस्तुत कर रहे थे. मुझे जरूर लगता है कि देश में जो लोग लेखन के शौकीन हैं वे जरूर इस पर अब गौर करेंगे, लिखेंगे कि ये 250 सत्र ये अपने आप में समय व्यतीत हुआ ऐसा नहीं है, एक विचार यात्रा भी रही है. जैसा आपने कहा कि कभी एक बिल ऐसा आया था तो जाते जाते उसी के बिल्कुल अलग सा नया बिल इस प्रकार से आया. समय बदलता गया, परिस्थितियां बदलती गई और इस सदन ने बदली हुई परिस्थितियों को आत्मसात करते हुए अपने को ढालने का प्रयास किया. मैं समझता हूं ये बहुत बड़ी चीज है. 1952 మే 13న రాజ్యసభ తొలి సమావేశం జరిగింది. రాజ్యసభ ఇప్పటి వరకు 5466 పని దినాలు పూర్తి చేసుకోగా 3817 బిల్లులను ఆమోదించింది. 1981 అక్టోబర్ 17న రాజ్యసభ సుదీర్ఘ సమావేశం జరిగింది. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరొక ఫోకస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.